నాన్న ఓ తమిళ అమ్మాయి ఆ సినిమా చూసారు కదండి. కానీ తండ్రి కొడుకు ఓ తెలుగు అమ్మాయి ఎప్పుడైనా చూసారా? మరి చూద్దాం. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ హిస్ టీమ్. హలో, ఏంటి ఎంత ముద్దొస్తావు తెలుసా నువ్వు మాట్లాడుతూ ఉంటే? ఓపెన్ గంగం స్టైల్, గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్. హాయ్ డార్లింగ్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తా. సారీ డార్లింగ్, లేట్ అయ్యాను. వచ్చేటప్పుడు దారిలో కొంచెం ఆపు. ఎందుకంత లేట్గా వచ్చావని అడుగుతాను అనుకున్నావా? అదంతా ఓల్డ్ స్టైల్. ప్రస్తుతానికి మాత్రం రాకెట్ రాఘవతో మంచి టైం పాస్ చేశాను. వాడు ఎంత బాగా వేస్తాడు తెలుసా జోకులు, చెప్తే గాని నవ్వు రాదు. ఇదేంటి హెయిర్ స్టైల్ ఇలా ఉంది? దిస్ ఈజ్ హిచ్కాక్. నిన్నే హాలీవుడ్ లో వస్తే ఈ రోజే దించావా? నోరు ముయ్యి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఈ రోజే నేను స్టైల్ స్టార్ట్ చేశాను అనమాట. అవునా? సరే గాని పే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్. ఉదయం నుంచి సాయంత్రం దాకా సిటీ అంతా తిరుగుతూనే ఉంటాడు. ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలంటే మాకే చాలా కష్టం. యూనో ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ పేపర్ల కంపెనీలన్నీ మా డాడీతో టచ్ లో ఉంటాయి. పాత పేపర్లు కొంటాం, పాత పేపర్లే. పాత పేపర్లే. ఇదిగో బాబు, ఇల్రా అమ్మా. వచ్చాను రా కొడుక. నువ్వు నా లవర్ ని పట్టుకొని కొడుకు అంటావా? ఆయన ఎవరో తెలుసా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు పే. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వి. నువ్వేవతవే? నేను బిజినెస్ మ్యాన్ కి కాబోయే కోడల్ని. నేనేమన్నా తెలుసానే? ఎవరు? బిజినెస్ మ్యాన్ నేనే. అరే నువ్వు ఇట్రారా, నువ్వు ఇట్రా. దిస్ ఇస్ మై డాడ్. నా పేరు డాడీ. అరే నీ పేరు పెంటాయే కాదురా. అదంతా ఓల్డ్ స్టైల్. ఇప్పుడు పే అంటే యూత్ స్టైల్ అందరూ అర్థం చేసేసుకుంటారు డా. మరి అయితే నా పేరేం పేరు పెట్టినవరా? నీ పేరు గెడ్డాయి కదా, గే. గేంద్రా గే. నాకేం అర్థమైతలేదు. అర్థమైతే ఫీల్ అవుతావు డా. ఇది నా గర్ల్ ఫ్రెండ్ రష్మి రే. అరే ఇది యూత్ కాన్సెప్ట్. ఆంటీని పట్టినవే డా. ఇది ఆంటీ కాదు, యూతే. ఒకప్పుడు అంటే 0 సైజులు ఉండేవి డా. ఇప్పుడు అంతా లారీ సైజులు ఫ్యాషన్. అందుకే ఇది అలాగుంది. అబ్బా కొరక, మొత్తం ప్యాంట్ ఏంట్రా బొక్కలు బొక్కలు పెట్టినావు? ఇది యోయో స్టైల్ డా, యోయో స్టైల్. ఏ స్టైల్? యోయో. ఇది ఎంత పెట్టుకున్నావు చెప్పరా? జస్ట్ 10,000 పెట్టుకున్నాంటే. మా కొరక 10,000 పెట్టినంట. మొత్తం నాశనం చేస్తాను. అరే కొడదామంటే ఆ స్టైల్ ఈ స్టైల్ ఆపుతావేంద్రా? నాకేం అర్థమైతే లేదు. ఇదేంద్రో ఒకటి ఎరిపేసినావు, ఒకటి నలిపేసినవేం రా? అంకుల్, రైట్ జపాన్, లెఫ్ట్ చైనా. అరే దానికి చెప్తే చెప్తున్నావు గానీ నాకు కరెక్ట్ చెప్పరా. నువ్వు వేరుగా వచ్చినాయి డా. ఇన్ని రోజులు నీ మీద డౌట్ రా. ఇప్పుడు డిసైడ్ అయిపోయినా నువ్వు నా కొడుకు అని. అరే టీ షర్ట్ ప్యాంట్ కూడా నేను ఏరుకుని వచ్చుకోండి కాదురా. ఇవి కూడా నువ్వు వేరుగా వచ్చినాయి డా. ఇన్నాళ్ళకి నా కొడుకు అనిపించిన. ఏమైంది? తప్పు జరిగింది పే. యూత్ లవ్ చేసుకుంటే తప్పు జరిగింది అంటారు, కానీ మా డాడ్ ఖతర్నాకుందిరా భయ్. చూసావా, మన తప్పు క్షమించేసాడు. అరే నాకు అర్థమైతలేదు. పోయి లారీని పెళ్లి చేసుకుంటాను. 6 నెలలు కష్టపడి తిరిగి లైన్ లో పెట్టా. ఇలా బాబు 10 ఫ్యాక్టరీలు ఉన్నాయి డా. 10 ఫ్యాక్టరీలు అంటే ఎన్ని చెత్త కాగితాలు, పాత పేపర్. చెత్త ఆలోచన మానే. ఒక్కసారి నేను గనక వాళ్ళ ఇంట్లో లెగ్గెట్టానంటే ఫ్యాక్టరీలన్నీ నువ్వు చూసుకుంటావు, పాత పేపర్లు వాళ్ళ బాబు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు రా? నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. ఎంత ముద్దు వస్తుందో తెలుసా? మళ్ళీ జరిగింది తప్పు. మళ్ళీ తప్పు జరిగిందా? కొడుక నేను ఏడుకోపోతానా రా? ఇట్లయితే తప్పు జరిగింది అంటున్నారు. ఎలా ఉంది? మస్తు ఉందిరా. ఇంకోసారి అయితే మంచిగుంటది. నాకు ఇప్పుడిప్పుడే మంచిగా. ఇప్పుడేనా? ఏంటే ఎప్పటి నుంచో నేను పరిచయం కదా. అప్పుడు కదలే, అప్పుడు ముద్దొస్తావు పే. ఓకే డాడీ, 6 నెలలు కష్టపడి తిరిగి ట్రాక్ లో పెట్టాను డాడీ. తొందరగా మా పెళ్లి చేసాడు. హలో బాబు గారు, నేను పనిలోకి రావట్లేదు ఇవాళ లీవు.
ఏంటి రమ్మంటారా? ఇలాగైతే మీ ఉద్యోగం మానేస్తాను. ఆ? అమ్మగారి బట్టలు మీరు ఉతుక్కోండి. ఐ విల్ రిజైన్. ఒరే కొడుక, దాన్ని నువ్వు లైన్ లో పెట్టినవా? నిన్ను లైన్ లో పెట్టినారా కొడుక? అదే డౌట్ కొడుతుంది డా. డౌట్ కొట్టురు గారు, నువ్వు ఇటు పక్కకి రారా. నీ కొబ్బరి బొండమో ఇట్లా నీ ఏంటి, నీకెవరు కావాలి? నీకు బిజినెస్ మ్యాన్. నువ్వు లేకపోతే నేను బతకలేను పే. పే. ఏమైంది డా? కొడతా, దీని లైన్ లో పట్టడానికి నీకు ఎన్ని పట్టిందిరా? 6 నెలలు డా. అదేంద్ర 6 సెకండ్లో పడిపోయినా నేను. 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 రాఘవ, రోజా గారిని నాగబాబు గారిని ఎలా ఏ పేరు పెట్టి పిలుస్తారు? నా సార్ అంటాం, రో మ్యామ్ అంటాం అంతే. నారో రాష్ ఇద్దరిని కలిపి నారో. రోజా గారు, ఫస్ట్ చూస్తే ఏదో పెద్ద కాస్ట్లీగా షాప్ లో కొనుక్కొచ్చారు, కానీ వాళ్ళ నాన్న ఏరుకొచ్చిన పాత జీన్స్ పాత టీ షర్ట్ వేసుకొని చాలా బిల్డప్ ఇచ్చారు. రాఘవ, వెరీ నైస్. నాగబాబు గారు, నాకు చాలా చిరాకు, చండాలం, దిక్కుమాలిన స్టైల్ అంటారు. చాలా నీచమైన స్టైల్. చిరిపోయిన బట్టలు వేసుకొని, నెగిపోయిన బట్టలు వేసుకొని, అది స్టైల్ ఏంటి? కంటెంట్ బాగుంది రాఘవ, అది ఎక్కడో ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అవ్వలేదు అనిపించింది నాకు. నేను ఎంజాయ్ చేసి ఎక్కువగా ఈజీగా నవ్వుతాను. నేను చిన్న నాకు అంత ఎక్కువ నవ్వు రాలా. ఒక రాత్రి ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో మంచి గాఢ నిద్రలో ఉన్నారు. సడన్ గా భర్తకి తెలివి వచ్చేసింది. అమ్మా, ఏ పంకజం పంకజం, నిద్ర లేవే పంకజం. ఏంటండి అర్ధరాత్రి పూట? అది కాదే, మనిషి ఆగి ఆగి చచ్చిపోతే బాగుంటుందా, హఠాత్తుగా అని చచ్చిపోతే బాగుంటుందా? ఊరుకోండి, ఏంటి అర్ధరాత్రి పూట ఈ అపచారపు మాటలను మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. పడుకోండి. నాకు ఇప్పుడు చెప్పాలి. చెప్పాల్సిందేనా? చెప్పాల్సిందేనే, చెప్పవే. అయితే టైపీమని వెంటనే చచ్చిపోతే బెటర్ అండి అందట. అయితే రెండో కాల్ కూడా నా మీద వేసి వెంటనే చచ్చిపోతా. రెండో కాలు కూడా వేసేయంట. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ లో ఒక అతని పేరు ధనరాజు, ఒక అతని పేరు రఘు అని తీసుకుంటే, బెస్ట్ ఫ్రెండ్ ధనరాజు అంటున్నాడు, అరే నా కొడుకున్నాడు వాడు దద్దమ్మ వెదవ, వాడిని ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు, వాడు నాకే పుట్టాడన్న ఒక ఇదిలో ఉన్నానంటే, నీ కొడుకు కన్నా నా కొడుకే దరిద్రుడు అంటే, వాడు దద్దమ్మ, మా వాడు దద్దమ్మ అని తిట్టుకుంటున్నారు. ఆగవు, ఎవడు దద్దమ్మో తేల్చేద్దాం అని చెప్పి ఫస్ట్ ధనరాజు పిలుస్తున్నాడు. ఎరా రారా, ఇదిగో మా అబ్బాయి అని, నమస్కారం అంకిల్ నమస్కారం అన్నాడు. అన్న తర్వాత అదిగో ఈ రూపాయి తీసుకొని, ఎర్రగడ్డ తెలుసుగా? తెలుసు డాడీ, ఎర్రగడ్డ తెలుసు. అక్కడికి వెళ్ళి బెంజ్ షోరూమ్ ఉందిగా? ఉంది డాడీ. ఆ బెంజ్ షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక బెంజ్ కారు కొనుక్కురారా అన్నారు. అలాగే డాడీ అని వెళ్ళిపోతూ, డాడీ మనకు పెట్రోల్ వద్దు డాడీ, డీజిలే బెటర్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు. చూసావా ఇంత దద్దం రా, వీడు వేస్ట్, ఇలాంటి దద్దం కొడుకుని నేను ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు అనగానే, మీ వాడిని అయ్యాను రా, మా వాడు చూడు అనగానే, రే సత్య ఇలా రా వచ్చాడు. ఏం డాడీ? అమీర్పేట వెళ్ళు, అమీర్పేట ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ పైకి వెళ్ళి నా క్యాబిన్ ఓపెన్ చేసి, ఆ ఓపెన్ చేసి డాడీ అక్కడ క్యాబిన్ లో నేను ఉన్నానో లేదు చూసారు అంటే, అలాగే డాడీ. వాడు వెళ్ళిపోతూ డాడీ ఒకవేళ ఉంటే మీకు ఫోన్ చేయమని చెప్పాలా అనగానే అలాగే చెప్పాను. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా మన కొడుకులని, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులు మాట్లాడుతున్నారు. మా నాన్న అంత వేస్ట్ తెలుసుగా, ఈ రోజు సండేరా బెంజ్ షోరూమ్ అదంతా దద్దమ్మ అనగానే, మీ డాడీ ఓకేరు, మా డాడీ గురించి చెప్పనా? ఏం చెప్పాడు? అమీర్పేట వెళ్ళమన్నాడా? అమీర్పేట వెళ్ళి ఆఫీస్ లో క్యాబిన్ లో నేను ఉన్నాను లేదు చూడమన్నాడా? యారా ఒక్క ఫోన్ పెట్టి చేసుకుంటే అయిపోద్ది, ఎందుకురా నేను వెళ్ళడం అని చెప్పి వాళ్ళకి తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you. Oh my God. ఎక్స్ట్రా జబర్దస్త్.